సో మరి కేంద్రం నిజంగా రాష్ట్రం మీద ఎందుకు నిఘా పెట్టింది, మరి ఎందుకు ఈ నిధులన్నీ ఆపేస్తుంది, వీళ్ళు స్కామ్ చేస్తున్నారని ఆపేస్తుందా, లేకపోతే నిజంగానే తెలంగాణకి నిధులు కేటాయించడం ఇష్టం లేదా అనే విషయాలు నిజంగా ఎవరికి కూడా అర్థం కానివి. మరి ప్రతి ఒక్కటి కూడా లెక్క చెప్పాలి, లెక్క చెప్తేనే అంటే ఎంత అప్పు కావాలి, దేనికి అప్పు కావాలి అనేది లెక్క చెప్తేనే మేము మీకు అప్పిస్తాం అన్నట్టు కూడా మనము వింటూ ఉన్నాము వార్తలు. సో ఒకసారి ఇక్కడ చూద్దాము. ఆలియాక్సన్తో ఒప్పందం సందర్భంగా మంత్రి కేటీఆర్తో భేటీ అయిన ఆ కంపెనీ CEO కోయిన్ స్టిక్కర్ చిత్రంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి JS రంజన్ 500 కోట్లతో పైపుల పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆలియాక్సిన్స్, అలాగే కేటీఆర్ సమక్షంలో ఒప్పందం, నోవార్డిన్ విస్తరణ ప్రణాళిక. కేంద్రానిది రెండు నాల్కల ధోరణి. మరి రాష్ట్రాల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. బడ్జెటేతర రుణాలను ఎలా పరిగణలోకి తీసుకుంటారు? రాష్ట్ర ఆర్థిక శాఖ సుదీర్ఘ లేఖ. శ్రీలంకలో లీటర్ పెట్రోల్ 420 రూపాయలు, డీజిల్ ధర 400, కిమీకు ఆటో ఛార్జీ 90 రూపాయలు. పంజాబ్లో అవినీతి మంత్రిపై వేటు, సీఎం ఆదేశంతో వెనువెంటనే అరెస్ట్. విద్యుత్. సో ఇది సంగతిగో ఇట్లుండాలి అబ్బా సీఎం అంటే. అవినీతి మంత్రి అనగానే అరెస్ట్ చేపిస్తుంది మరి పంజాబ్లో. మరి మన దగ్గర ఉన్నారు అవినీతి మంత్రులు. ఈ అవినీతి మంత్రులతో కలిసి సీఎం కూడా అవినీతి చేసే టైప్, కానీ ఆ అవినీతిని ఏకి పారేసే సీఎం అయితే లేడు ఇక్కడ. రెవెన్యూ శాఖ దోబూచులాట. భూ సమస్యలపై ప్రజావానికి వెలువెత్తుతున్న ఫిర్యాదులు. విస్తీర్ణంలో కోతలు, పాసు పుస్తకాల మంజూరుపైనే ఎక్కువ. తహసీల్దార్ వద్దకు వెళ్ళమంటున్న కలెక్టర్ల దగ్గరికే వెళ్ళమంటున్న తహసీల్దార్లు, విసిగిపోతున్న బాధితులు. భువనగిరి, జనగామ జిల్లాల నుంచి ప్రత్యేక ప్రతినిధి జనం ఇబ్బందులకు పరిష్కారం చూపాల్సిన ప్రజావాణిని భూ సమస్యల చుట్టుముడుతున్నాయి. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ల నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వస్తున్న సమస్యలు ధరణిలో ఇచ్చికాలు లేక పెండింగ్ పడిపోతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి. వాటిపై ఈనాడు ప్రత్యేక పరిశీలన చేయగా అనేక విషయాలు వెలుగు చూశాయి. పాఠ పుస్తకంలో సగం భూమి నమోదు కాలేదు, అట్లనే మొర్రో అంటూ తిరుగుతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. మండల స్థాయిలో పరిష్కారం కాక కలెక్టరేట్కు వస్తే తిరిగి తహసీల్దార్కే ఆ దస్త్రాన్ని పంపుతున్నారు. తహసీల్ కార్యాలయం, కలెక్టరేట్ల మధ్య ఆర్జీలు చక్కర్లు కొడుతున్నారు. మరి అట్లనే ఒక్కొక్కరు 10 సార్లు తిరిగి విసిగిపోతున్నారు. బాధితులు పత్రాల జిరాక్స్ తీయడానికే 100లు ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి ఈ సమస్యలన్నీ కూడా 2017లో నిర్వహించిన భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం ఫలితంగా ఉత్పత్తమైనవే. అలాగే నాడు సిబ్బంది చేసిన తప్పులు, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం ఇప్పుడు లక్షల మందికి శాపంగా మారింది. ప్రభుత్వం అసలు నిజంగా రెవెన్యూ మినిస్టరే లేడు మనకి. రెవెన్యూ మినిస్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది కూడా మన కేసీఆర్ దగ్గర పెట్టుకున్నారు వింగు. అసలు కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోనికే టైం సరిపోదు. ఇక నీకు రాష్ట్రం మొత్తం పరిష్కరించి ఇక రెవెన్యూని కూడా మొత్తం ఆ ధరణి అంటారు, అదంటారు, ఇదంటారు. అక్కడ ఉన్న కలెక్టర్లకి, ఎంఆర్ఓలకే ఒక క్లారిటీ లేదు. మరి ఇక ధరణి పోర్టల్ అయితే మొత్తం ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. ఇటువంటి ధరణిలా ఒక ఎకరము రిజిస్టర్ అయితే ఇంకో ఎకరం రిజిస్టర్ అవ్వలే. ధరణి దాకా ఎందుకండి బాబు? ఇప్పుడు మనకు ఒక లెక్క చెప్పరు, మనకి ఇట్లా తిప్పలు పెడుతూనే ఉంటారు అనమాట. కష్టపడి తాతల సొమ్మో లేకపోతే ఇంకేదో సొమ్మో లేకపోతే కష్టపడిన వాళ్ళు 1 ఎకరం భూమి, 2 ఎకరాల భూమి కొనుక్కొని దాన్ని ధరణి అని ఒక పేరు పెట్టారు. దాంట్లో కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అని చెప్పి. తీరా చూస్తే 2 ఎకరాలు ఒకటిదే, కానీ ఒకటి అవుతుంది, ఒకటి అవుతలేదు. ఒకటి అయినా అందులో సగం అవుతుంది, సగం అవుతలేదు రిజిస్ట్రేషన్. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దగ్గరకు పోమ్మని, కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ దగ్గర రమ్మని. ఫస్ట్ వాళ్ళకే లేరు క్లారిటీ, ఇక పాపం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్లుంది కథ, ఇట్లుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన. మరి మొత్తం నిజానికి మొత్తం నెగటివిటీ వచ్చిందా? మరి సీఎం ఢిల్లీ వెళ్ళిన సీఎం, 10 రోజులు టూర్ అన్న సీఎం, అట్నుంచి అంటే మహారాష్ట్ర అవన్నీ కూడా పంజాబ్ ఇంకా మొత్తం తిరిగేసి వస్తానన్న మన సీఎం కేసీఆర్ హుటాహుటిన సడన్గా ఎందుకు వచ్చారు? హైదరాబాద్కి, మన తెలంగాణకి ఎందుకు రిటర్న్ అయిపోయారు? అక్కడే ఉండాల్సిన మనిషి రిటర్న్ అవ్వాల్సిన అవసరం ఏంటి నీకు? ఈ 2 రోజులు కూడా 26వ తారీఖు వెళ్ళాలి కదా మహారాష్ట్రలో, అది ఎక్కడికో పోతున్నారు కదా. సో
ఈ గ్యాప్లో కూడా మిగతా గుజరాత్ కావచ్చు, లేకపోతే పంజాబ్ కావచ్చు, ఇట్లాంటి ఇంకొన్ని రాష్ట్రాలు కూడా ఏదో ప్లాన్ ఉండే. సడన్గా రావాల్సిన అవసరం ఏందో అర్థమవుతలేదు. ఎందుకంటే వీడన్నీ కూడా గొడవలు స్టార్ట్ అయినాయి. మొత్తం తెలంగాణలో రైతులు బతికి బాగున్నారా? రైతుల బతుకు బాగుందా? తెలంగాణ రైతుల బతుకు బాగున్నప్పుడు నువ్వు వేరే రాష్ట్రంకి వెళ్ళి నువ్వు ఏం చేస్తావో చేసుకో. 3 లక్షలు కాదు, 1 కోటి ఇస్తావో మనిషికి ఇచ్చుకో. ఇక్కడనే చక్కగా లేదు, ఇక్కడే చక్కగా లేదు పాలన. ఇక్కడే రైతులు ఇబ్బందులు పడుతుర్రు. అగో ధాన్యం మొత్తం తడిసిపోయి వడ్లు ఏరై వాడుతున్నాయి. ఆ రైతుల కన్నీళ్ళు వర్షంలో కనిపిస్తలేవా మీకు? వర్షం పడుతుంటే రైతుల కన్నీళ్ళు మిక్స్ అయిపోయి ఓ వీళ్ళు ఆనందపడుతున్నారని ఫీల్ అవుతురా ఏంది? ఇక్కడ ఫస్ట్ రైతులకు ఏమన్నా చేయండి. సచ్చినాక రైతు బీమా ఇచ్చి చేసుడు కాదు, బతుకున్నప్పుడే చేసి బట్టగట్టండి వాళ్ళని దయచేసి. ఇక్కడనే మరి మొత్తం నెగటివిటీ వచ్చేసింది. మొత్తం అంటే మొత్తం అసలు అందరూ అడుగుతున్నారు, తూవన్సురు. అరే మనకే చక్కగా లేవురా అబ్బాయి, మనకే తెలంగాణ మొత్తం అప్పుల పాలైంది, తెలంగాణ మొత్తం అప్పుల పాలైంది, తిప్పల పాలైంది, చిప్పల పాలైంది. మరి ఇట్లాంటి తిప్పలు చిప్పలు అప్పులు ఇవన్నీ క్లియర్ కాకముందా వేరే రాష్ట్రానికి పోయి తలకాయకి 3 లక్షలు, మళ్ళీ దేశకి నేత అట. ఈయన దేశ రాజకీయాల చరిత్రకు ఎక్కనికి తెలంగాణ సొమ్మంతా ఖర్చు పెడుతుండు. ఇప్పుడు ఆ 3 లక్షలు మనిషికి ఇచ్చిన వేరే రాష్ట్రాలకు ఇచ్చిన రైతులకి ఇచ్చిన డబ్బులు ఎవడు కట్టాలి? పన్ను రూపంలో మళ్ళీ మా నెత్తి మీద వేయరు మీరు. ఉన్న పనులే కట్టలేక వస్తున్నాం. ఉన్నవే బిల్లులు ఎక్కువ. కరెంటు బిల్లు కన్నీళ్ళు వస్తున్నాయి కరెంటు బిల్లు కట్టాలంటే. ఉన్న ఖర్చులే చచ్చిపోతున్నాం, ఉన్నవే కట్టలేకపోతున్నాం. మనిషికి 3 లక్షలు. ఇక్కడ రైతులు చక్కగా ఉన్నారా? పోనీ మన రైతులు దేశమంతా ఒక్కటే. నేను వాళ్ళకి ఇచ్చినందుకు అనట్లేదు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఇచ్చినందుకు మేము ఏం బాధపడతలేము. కానీ ఫస్ట్ తెలంగాణలో ఉన్న రైతులని పట్టించుకోండి. తెలంగాణలో ఉన్న రైతులని పట్టించుకొని అక్కడ ఇవ్వండి. అక్కడ ఏదైతే పంజాబ్ వాళ్ళ రాష్ట్రం అయినటువంటి సీఎం ఉన్నాడో ఆయన చూసుకుంటాడు వాళ్ళ సంగతి. వాళ్ళకు రాష్ట్రం ఉన్నది, వాళ్ళకు కూడా మీలక్కనే ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఆయన చేతులు ఉన్నది, ఆయన చూసుకుంటాడు. మీరేదో దేశ రాజకీయాలకు ఎదగడం కోసం మా సొమ్ము ఎందుకండి వృధా చేస్తారు? మా సొమ్ము ఎందుకండి ఖర్చు పెడతారు? పోనీ పన్ను కడతాం. ఎప్పుడు? మన రాష్ట్రంలో రైతులు బాగుపడినప్పుడు. బాగుపడుతుర్రా? ఎక్కడ ఒక్క సంతోషంగా ఉన్న రైతులు 10% 20% ఉన్నారు. 20% 30% వరకే రైతులు సంతోషంగా ఉన్నారు. మిగతా 70% మంది రక్తం చిందిస్తున్నారు, కన్నీళ్లు చిందిస్తున్నారు. ఏడివేయండి మీ గంగుల కమలాకర్. క్వింటాన్లు అని చెప్పి అదని చెప్పి అన్ని చక్కగా చూసుకున్నాము, మేము అన్నీ బాగా ఇది చేస్తున్నాం. జిల్లా స్థాయిలలో ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు లేవు, రైతుల వరి మేమే కొంటాం, డోంట్ వరీ అని చెప్పి వీర లెవెల్లో ప్రవచనాలు చెప్పిన మంత్రి ఏమైండు? ఆయన ఏమనంటే ఎక్కడన్నా అవినీతి జరుగుతున్నట్ట ఈయన వచ్చి సీజ్ చేస్తాడట. సీజ్ కాదు కదా, ఆ మిల్లుకి బూజు కూడా దులపనికి సాత కాదు. ఇట్లుంది కథ. ఇంట గెలిచి రచ్చగెలు. మొత్తం అంటే మొత్తం నెగటివిటీ వచ్చేసింది ఈ ఒక్క దెబ్బతో. మరి ఎప్పుడు ఆచి తూచి అడుగేసేటువంటి సీఎం కేసీఆర్ గారు మరి 15 రోజులు ఫామ్ హౌస్లో కూర్చొని ఏం ఆలోచించిండేమో పెద్దసారు. కానీ తప్పటడుగు వేసిండని చెప్పుకోవాలి. ఏదో కొంతమంది టీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలకే నచ్చలేదు ఆయన 3 లక్షలు అట్లా ఇవ్వడం. రైతులు మొత్తం నెగిటివ్ అయిపోయిండ్రు. అయ్యా కేసీఆర్ గారు మా బతుకు చూడండి, మా కన్నీళ్ళు చూడండి, ఏమైనా హెల్ప్ ఉంటే మాకు చేయండి, వీడియోలు చూడలే అని అడుక్కుంటున్నారు. మొత్తం రైతులకంతా నెగటివిటీ వచ్చేసింది. అపర చాణక్యుడు అని పేరు మళ్ళీ కేసీఆర్ గారికి. ఏమైంది సార్ మీ తెలివితేటలు అన్నీ కూడా? మొత్తం ఇట్లా జనాలను ఎరేసి లాగుతారు కదా, మీ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు కదా. అగో మిమ్మల్ని తిడుతున్నా అని చెప్పి మళ్ళీ మీరు నా మీద కోపం పెట్టుకోదు, ఎందుకంటే నేను మీకు పెద్ద ఫ్యాన్ అని ముందే చెప్తున్నా. కానీ అడగాలి కాబట్టి అడుగుతున్నాం. ఇది పరిస్థితి. ఇక ఇప్పుడున్న ఎలక్షన్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, ముందస్తు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈ ముందస్తు ఎలక్షన్స్లో మళ్ళీ మీ ప్రభుత్వం వస్తుందా అంటే క్వశ్చన్ మార్క్, డౌట్ అనే చెప్పుకోవాలి. అసలు మీ మంత్రులు మీ 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 మంత్రులు ఎవరైతే ఉన్నారో క్యాబినెట్లో మంత్రులు
10 మంది వాళ్ళే వస్తలేరు, వాళ్ళే ఓడిపోతున్నారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. అగో మీకు కూడా ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందంట కదా ఢిల్లీలో ఉన్నప్పుడు, అందుకే హుటాహుటిన పరిగెట్టి వచ్చిరంట కదా. సార్ కేసీఆర్ సార్, మనకి సిచ్యువేషన్ బాగాలేదు, మీరు ఇవన్నీ పంచుదామని చెప్పి ఢిల్లీ పోయిండ్రు, కానీ అక్కడ వాళ్ళందరికీ పంచిండ్రు, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజల్లో మొత్తం నెగటివిటీ వచ్చిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పంగా మీరు ఉరుకురుకు వచ్చేసారు హైదరాబాద్కి. అవునా కాదా? అక్కడే ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి? సో ఆలోచించండి. ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయిపోయింది, ధరణి ఫెయిల్ అయిపోయింది, భూములు రెవెన్యూ ఎక్కడ మొత్తం చెల్లా చెదరైపోయింది. దానికి ఒక కథ లేదు, కార్ఖానా లేదు, దానికి ఒక మినిస్టర్ లేడు. పోనీ మీరు చక్కగా చేస్తారా అంటే మీకు ఫామ్ హౌస్లో ఉండడానికే సరిపోదు టైము. మరి ఇగో ఇట్లా ఉంది కథ, ఇట్లా దిగజారిపోయింది రాష్ట్రం. ఒక పక్క చూస్తే కరెంటు బిల్లులు రేట్లు, మరి ఇన్ని రోజులు కేంద్రంని డీజిల్ తగ్గి పెట్రోల్ తగ్గి అని అన్నారు కదా, 6 రూపాయలు తగ్గించారు. మరి మీరెంత తగ్గిస్తున్నారు? తగ్గించి అప్పుడు మాట్లాడండి. ఇక వెలుగు విషయానికి వద్దాము. కరోనా పోరులో ఇండియన్ సక్సెస్. కరోనాకు నియంత్రించడంలో ఇండియా విజయవంతమైతే చైనా విఫలమైంది. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అన్నారు, ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్లను అందించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత సక్సెస్ఫుల్గా పనిచేస్తుందో ప్రధాని మోదీ తెలియజెప్తే ప్రపంచ గతినే మార్చే విషయాల్లో చైనా, రష్యా ఆకృత్యాలు తేట తెల్లమయ్యాయని పేర్కొన్నారు. కరోనాను హ్యాండిల్ చేయడంలో ఇండియా ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. మంగళవారం టోక్యోలో క్యాడ్ మీటింగ్ ముగిసిన తర్వాత కొద్దిసేపు ప్రధాని మోదీ, బైడెన్ మధ్య చర్చలు జరిగినాయి. మరి ఇటీవల 2 దేశాల మధ్య తరచుగా జరుగుతున్న చర్చల ప్రక్రియకు కొనసాగింపుగా ఇది సాగింది. ఇక్కడ చూడు, బీసీల లెక్కలు తీస్తున్నారు. సొంతంగా చేపడుతున్న రాష్ట్రాలు ఇప్పటికే మధ్యప్రదేశ్లో పూర్తి, తాజాగా బీహార్ ప్రకటన, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో కసరత్తు. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే టైంలోనే బీసీల లెక్కలు తీసిన సర్కారు ఇప్పటికీ బయట పెట్టలే. దేశవ్యాప్తంగా బీసీ కులాల జనాభాను లెక్కించాలనే డిమాండ్లు పెరగడం, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి సుప్రీం తీర్పుతో కొన్ని రాష్ట్రాలు సొంతంగానే బీసీల లెక్కింపు మొదలుపెట్టినాయి. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తేలాలంటే బీసీల లెక్కలు తప్పనిసరి ఉండాలని గతంలో సుప్రీం ఆదేశించింది. లేని పక్షంలో రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలు జరపాలని చెప్పి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఆ రాష్ట్ర సర్కారు 2 ఏళ్లుగా ఎన్నికలు వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్ల అమలులోకి బీసీ జనాభా లెక్కింపు చేపట్టింది. పోయిన ఏడాది లెక్కింపు పూర్తి కాగా ఇటీవల సుప్రీంకు రిపోర్ట్ అందజేసింది. దీంతో ఎన్నికలు నిర్వహించడానికి కోర్టు ఆమోదం తెలిపింది. ఏ రాష్ట్రాల్లో చేస్తున్నారంటే మహారాష్ట్ర విషయంలోనూ సుప్రీం ఇవే ఆదేశాలు ఇచ్చింది. ఈ రాష్ట్రంలో కూడా లెక్కలు లేకపోవడంతో 2 ఏళ్లుగా లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడినాయి. సో ఇది సంగతి. ఇక్కడ చూడు, సోషల్ సైన్యం, ఎన్నికల వారిలో సోషల్ సైన్యం. వచ్చే ఎన్నికల కోసం సోషల్ మీడియా సైన్యం తయారవుతోంది. అభ్యర్థులకు ఎన్నికల వ్యూహాలు అందించేందుకు స్ట్రాటజిస్ట్ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. గెలుపునకు అవసరమైన అన్ని రకాల వ్యూహాలను రూపొందిస్తున్నాయి. నియోజకవర్గాల సర్వేల నుంచి మొదలుపెట్టి పోలింగ్ రోజు దాకా క్యాండిడేట్ అనుసరించాల్సిన ప్రణాళికను అందజేస్తున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళందరూ ఈ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. జనాన్ని తమ లైన్లోకి తెచ్చుకునేందుకు ఆన్లైన్లో ప్రయత్నాలు చేస్తున్నారు. 100ల సంఖ్యలో రిక్రూట్మెంట్లు. ఇప్పటికే లీడర్ల కోసం 10,000 మంది, వీళ్లకు 12,000 నుంచి లక్షల్లో జీతాలు. మరి వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వేదికలుగా ప్రచారం. సో ఇది సంగతి. ఇక ముందస్తు సెలక్షన్స్ అని కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇక వీళ్ళందరూ చర్చలు జరుపుకుంటున్నారు, డీలింగ్స్ కుదిరించుకుంటున్నారు, సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ చేసిరు. అన్ని జిల్లాల్లో రేడియాలజీ హబ్బులు, సర్కారు దవాఖానాల్లోనే అన్ని టెస్టులు. మంత్రి హరీష్ రావు ఆ మిషన్ మరి టెస్ట్ టైంకి పనిచేస్తాలే అనేది మనకు డౌట్, వెళ్ళి మనం కూడా టెస్ట్ చేయించుకుందాం. రాష్ట్రంలోని 33 జిల్లాలలో 3 రేడియాలజీ హబ్బులు అందుబాటులోకి తీసుకురావాలని
తీసుకొస్తున్నామని చెప్పి మంత్రి హరీష్ రావు తెలిపిండ్రు. మరి మంగళవారం సిద్దిపేట జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో రేడియాలజీ హబ్ను జెడ్పీ చైర్పర్సన్గా రోజా శర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో వసతులు పెంచే కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రతి జిల్లా దవాఖానాల్లో డయాగ్నోస్టిక్ హబ్, రేడియాలజీ హబ్ ప్రారంభిస్తున్నారని చెప్పి వెల్లడించారు. సో ఇక్కడ చూడండి, ఇక అప్పుల బాధతో ఇద్దరు, గుండెపోటుతో ఒక్కరు, రాష్ట్రంలో 3 రైతులు మృతి. ఇకేముంది, రైతు బీమా ఇచ్చి చేతులు దులుపుకుంటారు. అప్పుల బాధతో మంగళవారం కరీంనగర్, ములుగు జిల్లాల్లో 2 రైతులు పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో మరో రైతు వడ్లకుప్ప వద్ద గుండెపోటుతో మృతి చెందాడు. సో ఇట్లా ఉంది పరిస్థితి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, అయ్యా కేసీఆర్ గారు చూడండి, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య. మీరు అక్కడ ఏందో పెద్ద వెలుగబెట్టనికి పోయినరు. మై బ్రదర్ జగన్ ఫోటోలు ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్. ఏపీ సీఎం జగన్ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో కలుసుకున్నారు. నా సోదరుడు సీఎం జగన్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది అంటూ వారిద్దరు కలిసి దిగిన ఫోటోలు మంత్రి కేటీఆర్ మంగళవారం ట్వీట్ చేశారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ కూడా వెళ్ళారు. ఇద్దరు ఒక్కసారి చూడండి, ఇద్దరు ఒక యాంగిల్ హీరోల లెక్క కనబడుతురు, ఇంకో యాంగిల్ దొంగల లెక్క కనబడుతురు. దొంగలే అన్నట్టు దొంగలు ఊరు వంచుకున్నట్టు. ఇగో ఈయనేమో తెలంగాణ వంచుకుండు, ఆయనేమో ఇక ఆంధ్ర వంచుకుండు. పాపం ఆడేమో అనంతపురంలో ఏకంగా ఇల్లు తగలబెడుతురు ఆ మంత్రులది. ఈడ కూడా ఈ మంత్రులది కొంతమంది తగలబెట్టేస్తే ఒక పని అయిపోతుంది, మంచిగా ఉంటుంది. లెసన్ టీచే లెసన్ చెప్పాలా. ఆ లెసన్ చెప్పే రోజులు ఎప్పుడు వస్తాయో మరి. ఇగో ఈ డిసెంబర్ తర్వాత అసలు కథ అంతా బయటపడుతుంది. డిసెంబర్ వరకే గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుంది. సో తర్వాత రాష్ట్రపతి పాలన ఒక 2-3 నెలలు వస్తే అప్పుడు కొలాప్స్ అయిపోతే అప్పుడు ఉంటుంది అసలైన మజా. చూడండి, ఆడోడ చెప్పిండు కదా, సారీ నమస్కారం గురువు గారు క్షమించాలి, ఉగాది అప్పుడు చెప్పిండు కదా, మీడియా మిత్రులకి మంచి వార్తలు బాగా వస్తాయని చెప్పి. నిజంగా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మంచి వార్తలు. ఇంకా మంచి వార్తలు మనకి ముందు రాబోతున్నాయి అని చెప్పి కోరుకుందాం. అండ్ అదే రకంగా చూసుకున్నట్టయితే ఇగో అమలాపురం రణరంగం, కోనసీమ జిల్లా పేరు మార్పుతో అల్లర్లు, ఏపీ మంత్రి ఎమ్మెల్యే ఇండ్లకు నిప్పు, ఆందోళనకారులు రాళ్ళ దాడి, దొరికిందే ఛాన్స్ అనుకుని ఇంకో 10 రాళ్ళు కొడుతున్నట్టు వాళ్ళు, 20 మందికి గాయాలు. జిల్లా పేరు మార్పు అని చెప్తున్నారు కానీ ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఆ దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇంకో 2 ఎక్స్ట్రా కొడుతున్నట్టు రాడా. నిఖత్కు ఘన సన్మానం. విమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్కు ఘన సన్మానం లభించింది. ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో అలానే సాయి బిఎఫ్ఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ నిఖిత్ను సన్మానించారు. వెరీ గుడ్. అలాగే ఇక్కడ చూడండి, గ్రూప్ 1 అప్లికేషన్లు 2 లక్షలు దాటినాయి. గ్రూప్ 1 అప్లికేషన్లు 2 లక్షలు దాటాయి. మంగళవారం రాత్రి వరకు 2,428,000 మంది దరఖాస్తు చేశారు. ఈ నెల 31 వరకు అప్లై చేసేందుకు అవకాశం ఉంది. చైనా రెచ్చగొడితే ఊరుకోం, పొరుగు దేశాలతో కయ్యాలకు కాలు దువ్వుతున్న చైనాకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా దేశాధినేతలు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో దూకుడును తగ్గించుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఏమో అబ్బా, సడన్గా మళ్ళీ వీళ్ళిద్దరిని చూస్తే నాకు నవ్వు వస్తుందిగో. ఇద్దరు నవ్వులు ఒకేలా కనబడుతున్నాయి కానీ ఆ నవ్వు వెనకాల ఒక కుళ్ళు, కుతంత్రం, మంత్రం, ఇగో ఇట్లాంటివన్నీ కనబడుతున్నాయి. దేవుడు భూములను వదులుతలే. సూర్యాపేట జిల్లా చిమ్వెంల మండలం ఉండ్రుగొండల కబ్జాకు గురైన భూమి ఆనవాళ్లు కోల్పోయిన హనుమాన్ ఆలయం. సూర్యాపేట జిల్లాలో టీఆర్ఎస్ లీడర్ నిర్వాకం. చారిత్రక ఉండ్రుగొండ దేవస్థానం భూముల కబ్జా, ఎండోల్మెంట్ భూములకు పట్టా ఇచ్చిన రెవెన్యూ శాఖ. వెంచర్ కోసం 6 ఎకరాలు చదును చేసిన లీడర్ అడ్డుగా ఉన్నాడని పురాతన హనుమాన్ గుడి కూల్చివేత. చీ 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 చీ. మరి ఆ లీడర్ ఎవరు? సూర్యాపేట అంటే దాని వెనకాల ఉన్న మంత్రి ఎవరు మీకు తెలుసు కదా, మన జగదీశ్వర్ రెడ్డి అన్న నమస్తేనే. ఆల్రెడీ 10 మంది మంత్రుల లిస్ట్లో ఒక అవినీతి మంత్రి ఎవరైనా ఉన్నా అంటే అందులో నీ పేరు కూడా ఉంది. 10 మంది మంత్రులు పాపం వాళ్ళే ఫస్ట్ ఓడిపోతున్నారట. అందులో మన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జగద్
పంచలు చేసింది. చైనా భారత్ వైశాల్య పరంగా దాదాపు సమానంగానే ఉన్న కరోనా కట్టడిలో ఇండియా మాత్రమే విజయం సాధించింది. ఇక ఒకసారి ఇక్కడ చూద్దాము. నకిలీ విత్తనాలపై ఉత్పత్తి దాడులు. దందా నియంత్రణలో వ్యవసాయ శాఖ విఫలం. 3 రోజుల స్పెషల్ డ్రైవ్లో ఒక్క కేసే నమోదు. కొండను తవ్వి ఎలుకను పట్టిన టాస్క్ ఫోర్స్ 500 జరిమానా విధించి వదిలేస్తున్న వైనం. 5 ఏళ్లలో 75 లైసెన్స్ రద్దు, రైతులకు నష్టం. నకిలీ విత్తనాలను నియంత్రించడంపై వ్యవసాయ శాఖ ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. అన్నదాతల పుట్టి ముంచుతున్న మరి నకిలీలపై ఉక్కుపాదం మోపడం లేదు. టాస్క్ ఫోర్స్ దాడులు, అధికారుల నిరంతర తనిఖీలు, నకిలీ విత్తన డంపులను ధ్వంసం చేయాల్సి ఉండగా వ్యవసాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఉత్పత్తి దాడులు మొక్కుబడి కేసులతో సరిపెడుతుండడంతో రైతులు నష్టపోతున్నారు. కళ్ళ ముందు టన్నుల కొద్దీ నకిలీ విత్తనాలు ఉన్నాయి. వారంలో స్పష్టత. అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో రామకృష్ణారావు భేటీ. గ్యారంటీ అప్పుల చెల్లింపుపై సమగ్ర వివరణ. కార్పొరేషన్లకు చెల్లించే సామర్థ్యం ఉందని వ్యాఖ్య. గ్యారంటీ అప్పులను బడ్జెట్లో కలపడం అభ్యంతరం. మరి వారంలో వివరణ ఇస్తామన్న సోమనాథన్ 31న 3,000 కోట్లు అప్పు తీసుకోవడానికి ఇండెంట్. మరి అప్పటికే అనుమతి వస్తుందంటున్న అధికారులు. నర్సులకు రాత పరీక్ష. ఏఎన్ఎం మల్టీపర్సన్ హెల్త్ అసిస్టెంట్ తదితర పోస్టులకు వైద్యులు మినహా 6,800 మంది 10 పోస్టులు రాత పరీక్ష ద్వారానే భర్తీ. జేఎన్టీయుకు ఆ బాధ్యత. ప్రతి 6 నెలలకు 2.5 మార్కులు మరి వెయిటేజ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం. తొలిసారి అవుట్ సోర్సింగ్ వారికి కూడా గరిష్టంగా 20 మార్కులు. నెలలో నోటిఫికేషన్. రాత పరీక్ష తర్వాత ప్రక్రియ బోర్డుదే. కృత్రిమ మేధతోనే సమర్థ పాలసింగ్. దావోస్లో సద్గురు జగ్జీ వాసుదేవ్తో మంత్రి కేటీఆర్. డేటా భద్రత, ప్రజల విశ్వాసమే అసలు సవాల్. ప్రపంచ ఆర్థిక సదస్సులో కేటీఆర్. రైతుల ఆదాయం పెంపునకు తెలంగాణ సర్కార్తో కలిసి పనిచేస్తాం జగ్గి వాసుదేవ్. మరి ద్రవ్యోల్బణానికి దారితీస్తున్న చమురు ధరలు. దావోస్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. సో ఇక్కడ చూడండి, పంజాబ్ మంత్రి సింగ్లా అరెస్ట్. అవినీతి ఆరోపణపై వేటు. ముఖ్యమంత్రి మాన్ సంచలన నిర్ణయం. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను మంత్రివర్గం నుంచి తొలగించారు. మంత్రిపై వచ్చిన ఆరోపణలకు బలమైన సాక్ష్యాధారాలు ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అంతేకాదు సింగ్లాపై కేసు నమోదు చేయాలని కూడా సీఎం పోలీసులకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ సింగ్లాను అరెస్ట్ చేసింది. వైద్య శాఖలో పరికరాల కొనుగోలుకు సంబంధించి టెండర్లపై 1% కమిషన్ డిమాండ్ చేశారని చెప్పి సింగ్లాపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు 10 రోజుల క్రితం సంబంధిత శాఖకు చెందిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అట్లా అంటే మనం ఎన్ని శాఖలలో కంప్లైంట్ ఇవ్వాలి? ఎంతమంది ఎన్నిట్లా? మీరు ఇక్కడ 1%కే పాపం మహానుభావుడు 1%కే ఆ మంత్రిని తొలగించిండు. మన వాళ్ళు అయితే ఏకంగా 10%, 20% కూడా నొక్కేస్తున్నారు. తెలంగాణకు ఆశీర్వాద్. 500 కోట్లు పెట్టుబడితో రాష్ట్రంలో పైపుల తయారీ ప్లాంట్. ఆలియాక్సిన్ గ్రూప్తో ఒప్పందం. ఇవి మాత్రం పెద్ద రాసడబ్బా వార్తలు. ఇగో కాంగ్రెస్ నేత విహెచ్ పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళితులు దయ్యాలాగా వచ్చిండ్రు. మరి మంత్రగతలై బొమ్మని చెప్పు. సమాజంలో చీలికలు దేశానికి ప్రమాదం. నిరుద్యోగంతో భారత్ నెంబర్ 1. పేద మధ్యతరగతి ఆర్థిక భద్రత లేదు. ఆర్థికవేత్త కౌశిక్ సునిశ్చిత విమర్శలు. నాటి విద్వాంసాలపై చర్చ అర్ధరహితం. అట్లనే చరిత్రను తిరగరాయడమే కాదు, ఆలయం మసీదు వివాదాలపై ఆధ్యాత్మికవేత్త జగ్గి వాసుదేవ్. నిమ్స్ దవాఖానాలో జీరియాట్రిక్ విభాగం. వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఐసీయూ వార్డులు ఏర్పాటు. దక్షిణ భారతదేశంలోనే 3వ కేంద్రంగా రికార్డు. రీజనల్ జీరియాట్రిక్ సెంటర్గా మారనున్న నిమ్స్. వాడి పారేసే ప్లాస్టిక్పై నిషేధం. ఈ ఏడాది జూలై నుంచి పక్కాగా అమలు చేస్తాం. బయో వ్యర్థాల నిర్వహణ నిబంధనలు కఠినంతరం. కాలుష్య నియంత్రణ మండలి సమీక్షలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పాఠశాల విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ పోర్టల్.
ఒక్కటన్నా ఏదన్నా అన్నీ డప్పు కొట్టుకునే వార్తలే ఉన్నాయి. కాదనకుండా వైద్యం, రోగులకు అత్యవసర చికిత్సను నిరాకరించడానికి వీల్లేదు. ప్రైవేటు ఆసుపత్రులకు జాతీయ వైద్య కమిషన్ స్పష్టీకరణ. ఫీజులు అడ్డుకోలుగా వసూలు చేయకూడదు. వైద్య నియామవాళితో మార్పులు, కొత్త నిబంధనలతో ముసాయిదా. అట్లనే ప్రభుత్వ ఆసుపత్రులు వీలైనంత చికిత్స చేయాలి, నిరాకరించకూడదు. రోగి ఆరోగ్య పరిస్థితి ఉన్నట్లు వెల్లడించాలని. వైద్యులు జనరిక్ పేరుతోనే రోగులకు మందులు పెద్ద అక్షరాలతో అర్థమయ్యేలాగా రాయాలి. ఓకే. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికవేత్త సదస్సులో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి కేటీఆర్. ఎమర్జింగ్ టెక్నాలజీ రెండంచుల కత్తి. మరి దావోస్ సదస్సులో మంత్రి కేటీఆర్ టెక్నాలజీతో కలిగే లాభ నష్టాలపై ప్రభుత్వాలకు అవగాహన ఉండాలి, ఆధునిక సాంకేతికతపై ప్రజలకు భరోసా కల్పించాలి. తెలంగాణలో ఆశీర్వాద్ పైప్స్ 500 కోట్లు పెట్టుబడి, 500 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించిన సంస్థ. ఏపీ సీఎం వైఎస్ జగన్తో భేటీ, ఆయన కేటీఆర్ అట్లనే సోదరుడు వైఎస్ జగన్తో భేటీ, అద్భుతం అంటూ ట్వీట్. వ్యవసాయం మినహా అన్నిటికీ ప్రీపెయిడ్ రివాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్లో చేరడానికి రాష్ట్ర సుముఖత. కేంద్రానికి తెలిపిన రాష్ట్ర ఇంధన శాఖ మరి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ. కేబినెట్ ఆమోదం కోసం డిపిఆర్ సమర్పించినట్లు వెల్లడి. సీఎం కేసీఆర్ అంగీకరిస్తేనే ఇందులో చేరికకు వీలు. చేరితే 26 లక్షల వ్యవసాయ పెంపు సెట్లకు మినహా మిగిలిన వినియోగదారులందరికీ కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు. సో ఇక్కడ టీపీసీసీ మేధోమదనం. ఏఐసిసి తరహాలో టీపీసీసీ కూడా మేధోమదనం కార్యక్రమాన్ని నిర్వహించింది. వచ్చే నెల 1.2 తేదీలో టీపీసీసీ కార్యవర్గం పిఏసీ సభ్యులు, మాజీ మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో వర్క్షాప్ నిర్వహించాలని చెప్పి ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఏఐసిసి రాజస్థాన్లో ఉదయ్పూర్ నిర్వహించిన చింతన్ శిబిర్లో చేసిన తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే తెలుపుతారని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. బేగంపేటలో మోదీ స్వాగత సభ. కాంగ్రెసేతర ప్రధానిగా 8 ఏళ్ల పాలన పూర్తి చేసుకొని కొత్త రికార్డును నెలకొల్పిన నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం పలకాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. 26న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 21వ వార్షికోత్సవం హైదరాబాద్ మొహలీ క్యాంపస్లో చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. సో ఇది ఈరోజు వార్తలు. ఇంకా ఒకసారి వెలుగులో చూద్దాము. పనులు చేసిన 3 ఏళ్లకే లైనింగ్ తుక్కు. మరి పలు చోట్ల తీవ్రంగా దెబ్బతిన్న కాకతీయ కెనాల్. పోడు రైతు ఆత్మహత్య యత్నం. బోర్డు దిప్పేసిన సోలార్ గోల్డ్ కోట్. కామారెడ్డిలో భార్యాభర్తల ఆత్మహత్య. ఇష్ట ప్రకారమే చనిపోతున్నామని చెప్పి సూసైడ్ నోట్. వాళ్ళకి ఏం కష్టాలు వచ్చినాయో పాపం. కరెంటు షాకుతో రైతు మృతి. సో అమలాపురంలో రణరంగం. కోనసీమ జిల్లా పేరు మార్పు ప్రయత్నాలతో అల్లర్లు. ఏడాదిలో 2000 ఎలక్ట్రిక్ బస్సులను తెస్తాం. నిజంగా పాలన అంటే కేజ్రీవాల్ దబ్బా. కేజ్రీవాల్ పాలనలా ఒక పేదోడు లేడు, ఒక గొప్పోడు లేడు. అందరికీ సమానమైనటువంటి ఎడ్యుకేషన్, సమానమైనటువంటి సిస్టమ్. ఒకటే బెంచ్లో పేదోడు కూర్చుంటాడు, గొప్పోడు కూర్చుంటాడు. కలెక్టర్ కూతురు కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ కూతురు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మరి అట్లనే ఒక రైతు కూతురు కావచ్చు, రైతు కొడుకు కావచ్చు, ఒకే బెంచ్ మీద కూర్చుంటాడు. అట్లాంటి సిస్టమ్ తీసుకొచ్చిండు. నిజంగా కేజ్రీవాల్ లాంటి పాలన మన రాష్ట్రాలలో వస్తే నిజంగా అదృష్టం అనే చెప్పుకోవాలి మనం. అంత అద్భుతంగా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీని నమ్మాలో అర్థమవుతలేదు. ఇటు బీజేపీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, టీఆర్ఎస్ అయితే చేసిన స్కాములు చేసినట్టే, ముంచిన స్కీములు ముంచినట్టే. మరి ఎవరిని నమ్మాలి? ఎవడో ఒకడికి ఓట్లేక తప్పదు. ఆ ఓట్లు వేసేటప్పుడు ఆలోచించి ఆచితూచి వేయాలి. అంటే ఎవరికి వేద్దాము అంటే ఒకవేళ యాప్ నుంచి ఉంటే కనుక దీనికి వేయాలి జెన్యూన్గా. సో ఒకసారి ఢిల్లీ పోయి చూసి అంటే ఆ స్కీమ్స్ అవన్నీ కూడా మనం చూసినట్టయితే తెలుస్తుంది నిజంగా కేజ్రీవాల్ గారి పాలన. మరి అందుకే ఆయనకి ఈసారి ఎలక్షన్స్లో కూడా మొన్న జనాలు ఇంకొక రాష్ట్రంలో కూడా పట్టం కట్టారు. సో ఇదనమాట ఈరోజు వార్తలు. మరి ఈరోజు వార్తలు మీకు నచ్చినట్టయితే మా గరం ఛాయ్ వార్తని లైక్ చేయండి, ఓకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కింద ఏదైతే 7093547301 నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే మీతో పాటు మేము ఉండి వర్క్ చేస్తాము. మీకోసం మేము ప్రశ్నించే గొంతై ప్రశ్నిస్తాం.
అదే రకంగా మరి ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ కావాలి అంటే కనుక కింద అదే నెంబర్ 7093547301 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీ ప్రమోషన్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం. అంటిల్ దెన్